జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మంగళగిరి జనసేన కార్యాలయానికి పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ వెళ్లారు. రేపు విశాఖపట్నం జిల్లాలో జరిగే నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకి జనసేనాని హాజరు కానున్నారు. రేపు గన్నవరం విమానాశ్రయం నుంచి పవన్ కళ్యాణ్ విశాఖకు బయలుదేరి వెళ్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు జరుగుతున్నారు. సాంబశివరావు, ఇక ఈ రోజు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్? ఇంకెంతసేపట్లో ఆఫీస్ చేరుకుంటారు? సతీష్, మనం చూస్తున్నట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే మా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ రోజున ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ముఖ్య నాయకులతోటి కీలక భేటీలు అయితే ఆయన అంతర్మాత్రంగా ఆయన నిర్వహిస్తున్నట్టు సమాచారం ఉంది. అంటే మీడియాని కానీ ఎవరిని కూడా అనుమతించకుండా కొంతమంది పర్టికులర్ మెంబర్స్ మాత్రమే ఆయన పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కూడా సమాచారం ఉంది. సో ఈ రోజు మొత్తం కూడా రాష్ట్ర భేటీలతోటి ఆయన గడపనున్నారు. రేపు ఉదయం మాత్రం ఆయన ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి వైజాగ్ చేరుకుని ఏదైతే నారా లోకేష్ ఏదైతే యువగళం పాదయాత్ర ముగింపు సభ అవుతుందో ఆ ముగింపు సభలో ఆయన రేపు బహిరంగంగానే చంద్రబాబు అధ్యక్షతను వహిస్తున్నటువంటి ఆ సభకి ఈయన పాల్గొని అక్కడ ఆ సభా వేదికకి రాష్ట్ర ప్రజల నుంచి ఉద్దేశించి పవన్ కళ్యాణ్ రేపు ప్రసంగించనున్నారు. ఈ యొక్క ప్రసంగం గురించి ఇప్పటికే ప్రజల్లో కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొందామని చెప్పాలి. మొత్తం మీద రేపు ఇవాళ బిజీ షెడ్యూల్ తోటి పవన్ కళ్యాణ్ గడపనున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.